అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఎన్డీఏ పార్టీ నుండి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక కాబడినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు అందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా పనిచేస్తారని పూర్తిగా విశ్వసిస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలకి మరింత సేవ చేసేటువంటి పరిస్థితులు మీకు ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్సీ మీ అందరికీ కూడా అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి జనసేన పార్టీయే కారణం అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు వర్మ గారికి ఒక సముచిత స్థానం ఇవ్వండి, మంచి ప్లేస్మెంట్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి బహిరంగంగా చెప్తా ఉన్నారు. అనేక మా జనసేన మీటింగ్ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా వర్మ గారికి ఇవ్వాలనేటువంటిది ఎప్పుడూ ఆయన ఇంకో వ్యక్తిని నాయకత్వం తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారు. వర్మ గారి విషయంలో ఎక్కడ జనసేనకి మీరు అంటగట్టడం అనేటువంటిది చాలా పొరపాటు. అది ఇప్పుడు జనసేన పార్టీ విషయంలో ఎక్కడ తెలుగుదేశం అధినాయకత్వం ఎక్కడ కలవ చేసుకోరు. ఎవరికి ఇవ్వాలి, ఏ పదవులు ఇవ్వాలి అనేటువంటిది జనసేన పార్టీ అగ్రనాయకత్వం చూసుకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఏ సమయంలో ఏ పదవులు కేటాయించాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తీసుకుంటుంది. కానీ అందులో ఎక్కడ జనసేన పార్టీ వేలు పెట్టడం కానీ ఉచిత సలహాలు ఇవ్వటం కానీ ఎక్కడ జరగదు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక కరెక్ట్ వేలేటువంటి మనిషి. ఎవరైతే అవాస్తవాలు మాట్లాడుతున్నారో వారు తెలుసుకోవాలి. వర్మ గారికి ఇస్తే మాకు కూడా మా జిల్లాలో ఒక ఏ పదవి వచ్చినా మాకు ఆనందమే. వర్మ గారు కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా, జనసేన చెప్పింది కూడా వర్మ గారు బాగుంటారంటే మేము కోరుకుంటాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రేయస్సు కోరుకుంటారు కాబట్టి మేము వారు ఎప్పుడు కూడా ఏదో పదవులు అంటే మాకు ఆనందమే. కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి పదవుల విషయంలో జనసేన పార్టీకి ఆపాదించవద్దని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, జనసేనకి ఇటువంటి జనసేన వల్ల వర్మ గారికి పదవి రాలేదనేటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. అది వారి వ్యక్తిగతమైనటువంటిది మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.